नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज नारा चंद्रबाबू नायडू वज़ीर आला का ओहदा संभालने के बाद इसी तरीके से करनूल के रुकन असम्बली टीजी भरत बतौर वज़ीर हलफ लेने के बाद आंध्र प्रदेश के सरकारी मुलाजिमीन ने ज़िला कलेक्ट्रेट के रूबरू एक जश्न मनाया। इस मौके पर आतिशबाजी की गई और मिठाइयाँ तकसीम किए। इस मौके पर सरकारी मुलाजिमीन ने कहा कि पिछली हुकूमत ने सरकारी मुलाजिमीन के साथ बहुत ही नाइंसाफ़ी की थी, जिसका खमियाजा उन्हें भुगतना पड़ रहा है और वो बसरे इख्तिदार से हट चुके हैं। उन्होंने कहा कि जो भी हुकूमत सरकारी मुलाजिमीन से घस ली है, यानी जो है अगर कुछ उन्हें तकलीफ़ पहुंचाई है तो उसका खामियाजा हर हुकूमत को भुगतना पड़ा है। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। नरेंद्र मोदी नायकत्व, प्रधानमंत्री नरेंद्र मोदी नायकत्व, मुख्यमंत्री चंद्रबाबू नायकत्व, भरत नायकत्व, ईश्वर भरत नायकत्व, मुख्यमंत्री चंद्रबाबू नायकत्व, मुख्यमंत्री नारा चंद्रबाबू नायकत्व, मुख्यमंत्री नारा चंद्रबाबू नायकत्व, नारा चंद्रबाबू नायकत्व, मुख्यमंत्री चंद्रबाबू नायकत्व, मुख्यमंत्री चंद्रबाबू नायकत्व। नारा चंद्रबाबू नायडू गारी नायकत्వం, नारा चंद्रबाबू नायडू गारी नायकत्వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం। ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లను, రైతులను, మధ్యతరగతి ప్రజలను వేధించిన ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని పారదోలి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని మరి మేము ముందుండి నడిపిస్తామని చెప్పి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రమాణ స్వీకారం అంటే మా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు ఈరోజు ఒక పండగ. ఎందుకంటే 2021 సంవత్సరం నుంచి ఈ వైసీపీ పార్టీ నాయకులు ముఖ్యమంత్రితో సహా మమ్మల్ని వేధింపులకు గురి చేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయంటే అవి వేలుల్లో ఉంటాయి. ఉద్యోగులను వేధించడం, ఉపాధ్యాయులను వేధించడం, కార్మికులను వేధించడం, పెన్షనర్లను వేధించడం, హక్కుల కోసం పోరాటం చేసే ఉద్యమకారులను వేధించడం ఒక పనిగా పెట్టుకొని అది ఒక ప్రభుత్వంలాగా చేయడం జరిగింది. సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం మేము. వర్కింగ్ సెక్షన్కు సంబంధించిన రాయితీలన్నీ మీరు తీసేస్తారా? మాకు రావాల్సిన పిఆర్సీలో కోతలు కోస్తారా? మాకు రావాల్సిన సరెండర్ లీవ్లను తీసేస్తారా? అందుకే ఈరోజు మీకు కరెక్ట్గా దేవుడు ప్రజలకు ఆదేశాలు ఇచ్చి మీకు ఈ రకంగా శిక్ష వేసినాడు. సిగ్గుపడండి. ఇప్పటికైనా రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రజలతో మర్యాదగా ప్రవర్తించేది నేర్చుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు నూతన ముఖ్యమంత్రిగా 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా మా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల కర్నూలు జిల్లా పక్షాన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ప్రభుత్వాలకు మరి ఎంప్లాయీస్ 5,50,000 పోస్టల్ బ్యాలెట్లతో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరిగింది. ఆ విషయం స్పష్టంగా ఎంప్లాయీస్తోనే బుద్ధి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా ఆ రోజు కూడా ఇదే ముఖ్యమంత్రి గారు 43% ఫిట్మెంట్ ఇచ్చి మా గుండెల్లో నాటుకున్నాడు ఆయన ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈరోజు మరి లక్షల మంది ఉద్యోగుల పక్షాన మరి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాం. మేమంతా కూడా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళం. గత 5 ఏళ్ల నుంచి చాలా ఇబ్బందులకు గురైనాం.
అంటే ఒక ఎంప్లాయీసే కాదు, అన్ని తరగతుల వాళ్ళు, రైతులు అయితేనేమి, మిగతా ఎంప్లాయీస్ అయితేనేమి, షాపింగ్లలో ఉన్న వాళ్ళు అయితేనేమి, కాలనీస్లో ఉన్న వాళ్ళు అయితేనేమి, అన్ని రకాలుగా చాలా ఇబ్బందులకు మేము గురైనాము. గత ప్రభుత్వము మేము మా హక్కుల కోసం మేము పోరాటానికి ఫిబ్రవరి 2వ తారీఖున విజయవాడకి వెళ్ళే పరిస్థితుల్లో మేము చాలా ఇబ్బందులకు గురైనాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో వేషాలు వేసుకుని విజయవాడకి వెళ్ళటం జరిగింది. విజయవాడలో దారి పొడుగుతా మాకు పోలీసుల ఫోన్లు, ఎక్కడున్నారు మీరు, ఎక్కడున్నారు, అరెస్ట్ చేయడానికి అయితేనేమి, పోకుండా అడ్డుకోవడానికి అయితేనేమి మాకు చాలా ఇబ్బందులు కలిగినాయి. విజయవాడలో కూడా మాకు పోయి అక్కడే వంట చేసుకొని తిని, మాకు హోటళ్ళల్లో కూడా మాకు ఎలాంటి సౌకర్యాలు కూడా మాకు దొరకలేదు ఆ రోజు. అయినా మేమందరం లక్షల్లో ఆ రోజు పాల్గొనడం జరిగింది. ఎంప్లాయీస్ వాళ్ళకి రావాల్సిన రాయితీల గురించి అడిగినామే తప్ప మేము ఇంకో రకంగా మాకేం పదవులు కావాలని అడగలేదు. వాటల్లో మాకు న్యాయం చేస్తారని అనుకున్నాం కానీ మమ్మల్ని ఆ రోజు నుంచి ఈ నిన్నటి ఎలక్షన్ ఓటింగ్ అయ్యేదాకా కూడా మాకు చుక్కలు చెప్పించినారు ప్రభుత్వం. మరి ఎంప్లాయీస్ మీద ఎందుకు అలాంటి అభిప్రాయం ఉందో మాకైతే తెలియదు. కానీ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టగలరు, 5 ఏళ్ళు మహా అంటే 5 ఏళ్ళు ఇబ్బంది పెట్టగలుగుతారు. ఆ తర్వాత 5 ఏళ్ళు దాటిన తర్వాత సస్పెండ్ అయినా ఇంట్లో ఉన్న ఎంప్లాయీ ఓట్ అయితే ఎవరు తీసేయలేరు. ఆ ఓటే ఈరోజు గెలుపుకు కారణమైంది. ఎన్జిఓలందరికీ కూడా గత ప్రభుత్వం పిఆర్సీ ఇవ్వలేదు, డిఏలు, సరెండర్ లీవ్లు, మా హక్కులన్నీ లాగేసుకున్నారు. మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అన్నా మాకు అవన్నీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు విజయం సాధించి తెలుగుదేశం అంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పోరాటం వల్ల ఈరోజు తెలుగుదేశం విజయం సాధించింది. ఈ ఉద్యోగుల ఐక్యతనే చాటింది. ఈ ఉద్యోగులు 95% బ్యాలెట్ పత్రాలు వేసి గెలుపు నీదేని నిరూపించినటువంటి ఈ ఉద్యోగులకు అందరికీ అభివందనాలు తెలుపుతున్నాను. మనకు కర్నూలు జిల్లాకు భరత్ గారికి మినిస్టర్ పోస్ట్ ఇచ్చినందుకు అభినందనలు తెలుపుతున్నాను.